టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలవడమే కాకుండా టీం ఎంపికపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ని పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ ని తీసుకోవడంపై టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయం భయంతో తీసుకున్నదిగా కైఫ్ పేర్కొన్నాడు. సౌత్ ఆఫ్రికా జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఎక్కువగా ఉన్నారని, వారిని అడ్డుకోవడానికి ఆఫ్ స్పిన్నర్ అయిన వాషింగ్టన్ సుందర్ ని తీసుకున్నామని జట్టు యాజమాన్యం సమర్థించుకుంది. దీనిపై స్పందించిన కైఫ్ 2024 వరల్డ్ కప్ గెలిచినప్పుడు మన జట్టులో ఏ ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు? అశ్విన్ లేడు, సుందర్ లేడు. అప్పుడు లెఫ్ట్ హ్యాండర్స్ ని మనం ఎలా అవుట్ చేశామని కైఫ్ ప్రశ్నించాడు. అక్షర్ పటేల్ ఐసీసీ టోర్నీలో తన్ని తాను నిరూపించుకున్న ఛాంపియన్ అని, అలాంటి ప్లేయర్ ని పక్కన పెట్టడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని కైఫ్ మండిపడ్డాడు. మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ వంటి గొప్ప కెప్టెన్స్ ఎప్పుడూ కూడా అన్ని విభాగాల్లో సమతూకంగా ఉండే జట్టునే ఎంపిక చేసేవారని కైఫ్ గుర్తు చేశాడు. ఆపోజిట్ టీంలో ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నారని మన ప్రధాన స్పిన్నర్స్ ని పక్కన పెట్టడం అవివేకం. ఇది మీ సన్నద్ధత లోపాన్ని సూచిస్తుంది. గతేడాది ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్లో అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. అప్పుడు మోయిన్ అలీ వంటి లెఫ్ట్ హ్యాండర్స్ ని కూడా అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. గతాన్ని ఇంత త్వరగా ఎలా మర్చిపోతారని కైఫ్ ప్రశ్నించాడు. 2024 వరల్డ్ కప్ ఫైనల్లో అక్షర్ పటేల్ ప్రాధాన్యతని కైఫ్ గుర్తు చేశాడు. ఫైనల్లో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ 128 కాగా అక్షర్ పటేల్ 150 స్ట్రైక్ రేట్ తో ఆడి 4 సిక్సర్లు బాదాడు. ఫైనల్ గెలవడానికి కారణమైన ఆటగాన్ని ఇలాంటి కీలకమైన మ్యాచ్ లో పక్కన పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. సౌత్ ఆఫ్రికా జట్టు తమ సహజ సిద్ధమైన ఆట ఆడుతుంటే టీమిండియా మాత్రం భయంతో మార్పులు చేసిందని కైఫ్ విమర్శించాడు. ఇక సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో అక్షర్ పటేల్ స్థానంలో వచ్చిన సుందర్ బౌలింగ్లో వికెట్లు తీయకపోవడమే కాకుండా బ్యాటింగ్లో కూడా నిరాశపరిచాడు. ఈ ఓటమి తర్వాత జింబాబ్వేతో జరగబోయే తదుపరి మ్యాచ్లో అయినా అక్షర్ పటేల్ ని తిరిగి జట్టులోకి తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. మరి మహమ్మద్ కైఫ్ కామెంట్స్ తో మీరు ఏకీభవిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. Subscribe to One India and never miss an update.